హలో హాయ్ వ్యూవర్స్, నేను మీ ఆదిత్య మల్లెల, అడ్వకేట్, ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్, గ్రీన్ కార్డ్ ఎక్స్పర్ట్, అలానే ఈబీ5 స్పెషలిస్ట్. సో ఇవాళ మన టాపిక్స్ వచ్చేసి అసలు మెయిన్గా గ్రీన్ కార్డ్ గురించి మనం మాట్లాడుకోవాలి. గ్రీన్ కార్డ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎటువంటి లీగల్ స్టేటస్ ఉంటుంది, అలానే గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ అయి ఉంటారు యుఎస్లో. ఇప్పుడు రీసెంట్గా ఏదైతే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ చేసిన స్టేట్మెంట్స్ గ్రీన్ కార్డ్కి రిలేటెడ్. సో గ్రీన్ కార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మనెంట్ రెసిడెంట్స్ హోల్డర్స్ అయినా సరే వాళ్ళు పర్మనెంట్గా యుఎస్లో ఉండటానికి లేదు. ఎందుకు లేదు అంటే దే ఆర్ సబ్జెక్టెడ్ టు సమ్ కండిషన్స్, సమ్ లీగాలిటీస్ అనేది ఆయన స్టేట్మెంట్ చేయడం జరిగింది. దానివల్ల మీడియాలో ఏమవుతుందంటే బాగా గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకి కూడా గ్రీన్ కార్డ్స్ రివోక్ అవుతున్నాయి అనేది బాగా వైరల్ అవుతుంది సబ్జెక్ట్. సో బేసికలీ మనం చూస్తే గ్రీన్ కార్డ్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే గ్రీన్ కార్డ్ అనేది ఒక పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్ అనమాట. ఎవరైతే లీగల్గా యుఎస్లో ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఉంటే దే ఆర్ డెఫినెట్లీ ప్రొటెక్టెడ్. సో అఫ్ కోర్స్ బట్ ఏంటంటే దే సబ్జెక్టెడ్ టు కండిషన్స్. ఏంటి అంటే గ్రీన్ కార్డ్ ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు సిటిజన్షిప్. అంటే సిటిజన్షిప్ అనేసరికి పౌరసత్వం అంటే మనకేంటంటే రైట్స్ టు ఓట్ అనేది ఉంటాయి. సో అలానే సమ్ అదర్ పొలిటికల్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ పరంగా చూస్తే సమ్ అదర్ ఫండమెంటల్ రైట్స్, కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్న ఫండమెంటల్ రైట్స్ కూడా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ లేని సిటిజన్షిప్ హోల్డర్స్కి ఉంటాయి. బట్ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్, సిటిజన్షిప్ బెనిఫిట్స్, ఫ్యామిలీ బెనిఫిట్స్, ఫైనాన్షియల్ బెనిఫిట్స్, ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో గ్రీన్ కార్డ్ ఈజ్ డెఫినెట్లీ ఏ పాత్ వే టు సిటిజన్షిప్. ఎవ్రీవన్ నీడ్ టు అండర్స్టాండ్. సో గ్రీన్ కార్డ్ ఉన్నప్పుడే ఎవరైతే టెంపరీ నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ మీద ఉన్నవాళ్ళు వాళ్ళు కనుక వాళ్ళు నాన్ ఇమిగ్రెంట్ వీసా స్టేటసెస్ మీద ఉంటే లైక్ లెట్స్ సే F1, H1 ఆర్ లైక్ L1 ఆర్ లైక్ అదర్ వీసాస్, లైక్ మీకు అదర్ వీసాస్ అనగానే ఓ కేటగిరీ వీసాస్ మీద కూడా ఇప్పుడు ఫైలింగ్ చేస్తున్నారు అపార్ట్ ఫ్రమ్ దిస్ H1 అండ్ L1. సో ఈ వీసాస్ కాకుండా లేదా డిపెండెంట్ స్టేటస్ అవనండి, ఏదైనా అదర్ వీసా స్టేటస్ విచ్ ఆర్ లైక్ నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్. సో ఈ వీసా స్టేటస్లో ఉండని కన్వీనియన్స్ మనకి ఇమిగ్రెంట్ వీసా స్టేటస్ లైక్ గ్రీన్ కార్డ్లో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే లైక్ లెట్సే మీరు కనుక జాబ్ మారాలి అనుకోండి, లేకపోతే మీకు రెసిషన్ వల్ల లేకపోతే ఇంకేదన్నా ఇష్యూస్ వల్ల జాబ్ లే ఆఫ్స్ అయినాయి అనుకోండి, అప్పుడు మీరు లీగల్గా కంట్రీలో ఉండటానికి ఉండదు ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ఆన్ ఎ నాన్ ఇమిగ్రెంట్ వీసా స్టేటస్. ఆర్ లైక్ లెట్స్ F1 స్టూడెంట్ అంటే డిఫరెంట్ డైనమిక్స్ వేరీ అవుతాయి. అక్కడ కూడా ఏంటంటే F1 స్టూడెంట్గా మీరు సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్రెడిట్స్ తీసుకొని మ్యాండేటరీగా ఆ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్టేటస్ మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయలేకపోతే అప్పుడు కూడా మిమ్మల్ని ఉండనీయరు. సో మనకి ఇప్పుడు ట్రంప్ కూడా ఎవరిని ఎరాడికేట్ చేస్తున్నాడంటే ఇలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనగానే ఇల్లీగల్గా కంట్రీలోకి వచ్చిన వాళ్ళు అవ్వచ్చు, అలానే ఓవర్ స్టే అయ్యి వాళ్ళ ఓవర్ స్టే స్టేటస్ వల్ల వాళ్ళు ఒకసారి ఇల్లీగల్ స్టేటస్ కింద మారిపోయిన సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అవ్వచ్చు. సో వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్సో క్లాసిఫైడ్ యాజ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. సో సబ్సిక్వెంట్లీ సో మనం చూస్తే గ్రీన్ కార్డ్ అనేది డెఫినెట్గా పర్మనెంట్ రెసిడెన్సీ రైట్స్ ఇస్తుంది. సో దాంట్లో ఏంటంటే ఎవరు ఎలా మాట్లాడుకున్నా దాన్ని ఊరికే అంత ఈజీగా రివోక్ చేసే సిచ్యువేషన్ అయితే ఉండదు. బట్ వైస్ ప్రెసిడెంట్ ఏదైతే జేడీ వ్యాన్స్ చేసిన స్టేట్మెంట్స్ కానీ కొన్ని అదర్ సంఘటనలు మనం చూస్తే ఎవరైతే ఈ హమాస్కి రిలేటెడ్ అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఆర్ అదర్ ఎలక్షన్స్లో పొలిటికల్ ప్రొటెస్ట్లో కానీ ఈవెంట్స్ లైక్ కాజింగ్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ అగ్రెషన్ అలాంటి ఆస్పెక్ట్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఏం భావించారంటే ఈవెన్ దో దే ఆర్ ఎ గ్రీన్ కార్డ్ హోల్డర్, దే మైట్ బీ డెఫినెట్లీ ఎ థ్రెట్ ఫర్ ద కంట్రీ అని భావిస్తాం జరిగింది. సో మీరు ఎంత గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా సరే మనం అలాంటి వాటిల్లో అయితే డెఫినెట్గా యూజువల్గా ఇన్వాల్వ్ అవ్వరు. ఎందుకంటే దేర్ ఆర్ లైక్ ఆర్గనైజేషన్స్ లైక్ టెర్రరిస్ట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ ఆర్ స్పాన్సర్డ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ మెజర్స్ పరంగా దే నీడ్ టు ప్రొటెక్ట్ ద కంట్రీ. సో అలానే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మరి గ్రీన్ కార్డు ద్వారా మీరు సిటిజన్షిప్ లైక్ లెట్స్ గ్రీన్ కార్డ్ వచ్చాక 5 yearsలో మనకి సిటిజన్షిప్ వస్తుంది. యూజువల్గా 2.5 to 3 years మనం కనుక గ్రీన్ కార్డ్ స్టేటస్ మెయింటైన్ చేస్తే మనకి సిటిజన్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే
మనం గ్రీన్ కార్డ్ స్టేటస్ మీద ఉన్నాము అంటే వాళ్ళు కూడా స్క్రూటినీ చేస్తారు, మీరు సిటిజన్ కాదు కదా అనేది. అంటే మీ రైట్స్ ఇలా ప్రొటెస్ట్స్ ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ థ్రెట్ ఆఫ్ ద కంట్రీ ఉంది అన్నట్టు క్లాసిఫై చేసుకోగలిగితే దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ లైక్ ప్రెసిడెంట్ కెన్ టేక్ ఎ డెసిషన్ టు ట్రై టు రివోక్ యువర్ గ్రీన్ కార్డ్. అలానే గ్రీన్ కార్డ్ రివోకేషన్ అంటే అంత ఈజీగా అన్యూజువల్గా అలా చేయడానికి ఏమి ఉండదు. అఫ్ కోర్స్ ఏంటంటే కోర్టు కూడా దాని మీద స్టే ఇస్తాం జరిగింది. దే విల్ ఎవాల్యుయేట్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ దట్ దే ఆర్ లైక్ కంట్రీకి సెక్యూరిటీ థ్రెట్కి ఇష్యూ అవుతుందా లేదా అనేది వ్యాలిడేట్ చేసి అప్పుడు వాళ్ళు అది తీసేసే సిచ్యువేషన్ ఉంటుంది తప్పితే, సస్పెండ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది తప్పితే ర్యాండమ్గా అయితే చేసే సిచ్యువేషన్ ఉండదు. సరే, మళ్ళీ అది కాకుండా మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనం ట్యాక్స్ రిలేటెడ్ గ్రీన్ కార్డు ఎవరైతే గ్రీన్ కార్డ్ స్టేటస్ మీద ఉన్నారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ స్టేటస్ మెయింటైన్ చేయాలి. లైక్ లెట్స్ సే స్టేటస్ అనగానే గ్రీన్ కార్డ్కి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మెయింటైనింగ్ ఆఫ్ స్టేటస్ లైక్ లెట్స్ సే ఇన్ ఎ గివెన్ ఇయర్ ప్రతి 6 monthsకి ఒకసారి వాళ్ళు దే నీడ్ టు ఎంటర్ యూఎస్ ఆర్ లైక్ ఏంటంటే గ్రీన్ కార్డ్ ఒక ఉద్దేశం పర్మనెంట్ రెసిడెన్సీ కాబట్టి మీరు అక్కడ వర్క్ చేసుకుంటానికో లేకపోతే మీరు సమ్ యాక్టివిటీ చేయడానికి అక్కడ యూఎస్లో ఉంటున్నారని అర్థం. మనం చూస్తే చాలామంది ఆల్రెడీ గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు మీరు యూ కెన్ ఫైండ్ పీపుల్ లైక్ బీయింగ్ ఒక 4 to 3 months ఇక్కడ ఉంటాము, అలానే ఒక 6 to 7 or 8 months యూఎస్లో ఉంటాము, అలా చూస్తాం. అంటే దే నీడ్ టు మెయింటైన్ దేర్ స్టేటస్ మ్యాండేటరీగా. సో స్టేటస్ మెయింటైన్ చేయకపోతే గ్రీన్ కార్డు ఒక్క స్టేటస్ కోల్పోయే అవకాశం ఉంటుంది. అలానే ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్లో మనం గ్రీన్ కార్డ్ నిజంగా స్టేటస్ మెయింటైన్ చేయలేని సిచ్యువేషన్ ఉంటే మనం రీఎంట్రీ పర్మిట్ అనేది ఫైల్ చేసుకోవాలి, విచ్ ఈజ్ లైక్ వ్యాలిడ్ అప్ టు 2 years అనమాట. అప్పుడు ఆ రీఎంట్రీ పర్మిట్ని బేస్ చేసుకొని మనం గ్రీన్ కార్డ్ స్టేటస్ పర్టికులర్ పీరియడ్లో మెయింటైన్ చేయకపోతే ఎందుకు మెయింటైన్ చేయలేదు అన్నదాన్ని అక్కడ జస్టిఫై చేసే సిచ్యువేషన్ ఉంది అని అర్థం. అలాగనే మనం ట్యాక్స్ ఫైలింగ్స్ చూసుకుంటే మన ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇన్కమ్ ఎర్న్డ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ అపార్ట్ ఫ్రమ్ యూఎస్ కూడా డిక్లేర్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. ఎప్పుడైతే డిక్లేర్ చేయలేదో అది కూడా ఒక రీజన్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది గ్రీన్ కార్డ్ని సస్పెండ్ చేయడానికి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా వాళ్ళు మోరల్ యాక్ట్స్ కింద తీసుకుంటారు. మీకు గ్రీన్ కార్డ్ నుంచి సిటిజన్షిప్కి వెళ్ళాలి అన్నా కూడా అక్కడ కూడా మీకు స్క్రూటినీ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. అందులో ఇప్పుడు ఏంటంటే ట్రంప్ వచ్చాక ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్ చాలా స్ట్రిక్ట్ అయినాయి కాబట్టి. బట్ మనం డెఫినెట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రీన్ కార్డ్ అనేది డెఫినెట్లీ ఏ పర్మనెంట్ రెసిడెంట్ స్టేటస్. అంత ఈజీగా అంత మనం ప్యానిక్ అయిపోవాల్సిన సిచ్యువేషన్ ఉండదు. ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ గ్రీన్ కార్డ్ స్టేటస్ మీద ఉన్నారో దే ఆర్ వెల్ ప్రొటెక్టెడ్ అండర్ లా. సో అందరూ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అఫ్కోర్స్ ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్లో మనం కావాలని ఎవరు ఇరుక్కోవాలని అనుకోము కాబట్టి వీ షుడ్ బీ సేఫ్ అండ్ సెక్యూర్డ్, నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ సచ్ అదర్ యాక్టివిటీస్ విచ్ మైట్ కాజ్ థ్రెట్ టు ద కంట్రీ. సో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో గ్రీన్ కార్డ్ వస్తే చాలు అన్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే గ్రీన్ కార్డ్ రావడానికే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి గ్రీన్ కార్డ్ వచ్చే మార్గం మనకి ఏదైనా ఉండి ఆ మార్గాన్ని మనం ఆప్ట్ చేసుకోవాలి. గ్రీన్ కార్డ్ వస్తే వీఆర్ డెఫినెట్లీ ప్రొటెక్టెడ్ అండర్ లా. సో ఈ గ్రీన్ కార్డ్కి రిలేటెడ్ అదర్ ఆస్పెక్ట్స్ అలానే అదర్ వీసాస్కి రిలేటెడ్ ఏదైనా వేరే ఆస్పెక్ట్స్ ఉన్నా మనం ఫర్దర్ వీడియోస్లో మన సిరీస్లో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. దట్స్ ఇట్ సో ఫర్ నౌ.